ఎండాకాలం వచ్చేసింది. ఈ ఎండాకాలం కొంచెం ఉధృతంగా కూడా ఉంది. మార్చి వచ్చేసిందంటేనే ఎండలు రోజు రోజుకి ముదురుతూ ఉంటాయి. పూర్వకాలపు ఎండల్లాగా లేవు ఇప్పుడు ఎండలు. ఈ ఏడాది 5 నుంచి 8 డిగ్రీల వరకు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుందని చెప్పి భారత వాతావరణ శాఖ ఇటీవలే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని చోట్ల 40-41 డిగ్రీల టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. ఈ దశలో ఇంటి పంటల సాగుదారులు టెర్రస్ మీద మొక్కల్ని పరిరక్షించుకోవడానికి ఎండాకాలంలో ఏం చేయాలనే విషయాల్లో కొన్ని చిట్కాలు చూద్దాం. ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఇంటి పంటలను వడదెబ్బ తగలకుండా మరింత కేర్ తీసుకోవాల్సిన రోజులు ఇవి. మిద్దె తోటల రక్షణకు చేయాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే మిద్దె తోటల పైన షేడ్ నెట్ వేసుకోవాలి. ఆ షేడ్ నెట్ రకరకాల చిక్కదనంలో దొరుకుతుంది. 50% ఎండని తగ్గించే షేడ్ నెట్ వేసుకుంటే బెటరు. అప్పుడు 50% ఎండని అది అరికడుతుంది. 50% ఎండని మాత్రమే కిందకు పంపిస్తుంది. కాబట్టి కింద ఉండే మొక్కల్లో కూరగాయల మొక్కలకు కానీ, ఆకుకూరల మొక్కలకు కానీ, పూల మొక్కలకు కానీ అది ఆ ఎండ సరిపోతుంది. ఆచ్ఛాదన ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కుండీల్లో వీటిల్లో మట్టి పైన ఎండ వేడి ఎక్కువ తగలకుండా ఉండాలంటే ఆ మట్టి పైన మొక్కల కాండం చుట్టూతా మట్టి పైన గడ్డి గాదంతో ఆచ్ఛాదన చేసుకోవచ్చు. లేదా రాలిన ఆకులు ఎండాకులతోటి ఆచ్ఛాదన చేయొచ్చు. ప్లాస్టిక్ కాకుండాను ఏ సేంద్రియ పదార్థం దొరికినా, వ్యర్థాలు ఏవి దొరికినా సరే, ఆ పంట వ్యర్థాలైనా సరే వాటి మీద పెట్టచ్చు. లేదంటే చిత్రిక పట్టిన వడ్రంగుల దగ్గర చిత్రిక పట్టిన ఇవి ఉంటుంది చెక్క ముక్కలవి, అవి కూడా ఆ రజన కూడా వేసుకోవచ్చు. ఏదో ఒకటి వేసి ఆ మట్టిని కూడా రక్షించాలన్నమాట. రెండో విధం ఇంకొకటి ఏంటంటే కుండీలు, మనం ఎటువంటి కుండీలు వాడుతున్నాం అన్న దాన్ని బట్టి కూడా మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ప్లాస్టిక్ కుండీలు కనుక వాడుతూ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ ప్లాస్టిక్ కుండీల చుట్టూతా గోనె సంచులు కట్టాలి. గోనె సంచి కట్టినప్పుడు ఏమవుద్దంటే మీకు ఆ వేడిని ఎక్కువగా ఆ కుండీ తీసుకోకుండా ఉంటుంది. ఈ షేడ్ నెట్ కట్టినా సరే దాంట్లో కూడా ఈ కుండీలకి ప్లాస్టిక్ కుండీలు కానీ లేకపోతే సిమెంట్ కుండీలైనా మనం ఈ పట్టాలు కడితే దాని చుట్టూతా వేడి నుంచి ఆ కుండీలను వాటిని రక్షించినట్లు అవుతుంది. ఉదయం సాయంత్రం 2 పూట్ల నీటిని తగుమాత్రంగా ఇచ్చుకోవాలి. నీరు ఎక్కువగా ఇవ్వకూడదు, తగుమాత్రంగా ఇవ్వాలి. నీటి తేమే మొక్కలకి అవసరం, కానీ నీరు ఎక్కువగా అవసరం లేదనేది అందరూ మనం గమనించాలి. ఈ వేసవికాలం కాబట్టి నీటి సమస్య కూడా ఉంటుంది. కాబట్టి నీరు తగుమాత్రంగా ఇచ్చుకుంటేనే మనకు కూడా ఉపయోగంగా ఉంటుంది.